టెట్ సిలబస్లో భాగంగా సీక్వెన్స్లో భాగంగా ఈరోజు మనం యాక్టివైజ్ ప్యాసివైజ్ అనేటువంటి టాపిక్ దగ్గరకు వచ్చేసాము. యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది కనుక మనం డిస్కషన్ చేసుకుంటే ఈ టాపిక్ నుంచి మనకు 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది దాదాపుగా అందరికీ కష్టమైన టాపిక్, కానీ జస్ట్ మీరు నేను ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ లింక్స్ను ఈ టిప్స్ను కనుక మీరు ఫాలో అయితే జస్ట్ ఇలా క్వశ్చన్ చూసి ఇలా ఆన్సర్ను మీరు టిక్ చేయొచ్చు. ఈజీగా క్వశ్చన్ చూసే ఆన్సర్ టిక్ చేసేయచ్చు. క్వశ్చన్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లాజిక్స్ ఇవి ఎక్కడున్నాయో చూసుకోవాలి, దానికి ఆన్సర్ ఇది అని మీరు టిక్ చేసుకోవచ్చు. అంత ఈజీగా నేను చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూడండి. ఒకసారి మీతోటి బిట్టు ప్రాక్టీస్ చేపిస్తాను, గమనించండి. ఫస్ట్ ఒక బిట్టు చేసిన తర్వాత లాజిక్స్ చెప్పుకుందాం. సో గమనించండి, హీ క్యాన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని ఎగ్జామ్లో ఇచ్చాడు. మోడల్ వర్బ్స్ మీద మనం యాక్టివైజ్ ప్యాసివైజ్ మోడల్ వర్బ్స్ మీద చేస్తున్నాం. ఇలా బిట్ ఇచ్చినప్పుడు దీనికి ఆన్సర్ను వచ్చేసి మనం ఇది అని ఈజీగా టిక్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటిదంటే కెన్ కనుక ఉంటే ఆన్సర్లో కెన్ బి ఉండాలి ప్లస్ V3 ఉండాలి. సో గమనించండి, కెన్ బి ఉంది, V3 ఉంది. V3 అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్. మిగతా ఎక్కడ ఉండదు. గమనించండి, కెన్ ఉంది, అక్కడ V3 లేదు. ఇక్కడ కెన్ లేనే లేదు. ఇక్కడ కెన్ ఉంది, V3 ఉంది, కానీ బి లేదు. సో ఆ విధంగా అనమాట, అంత ఈజీగా ఉంటుంది లాజిక్. సో ఈ లాజిక్ తెలిస్తే కెన్ ఉన్నది ఏముండాలి ఆన్సర్లో, కెన్ బి ప్లస్ V3. ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఉండాలి, ప్లస్ V3 ఉండాలి, పక్కన బి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి, ఈ బి ఉండాలి. సో ఒకసారి నేను ఫస్ట్ లాజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఆ లాజిక్స్ తోటి. గమనించండి, మనకిచ్చిన క్వశ్చన్లో కంపల్సరీ బిట్ వచ్చేటువంటి టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. మనకిచ్చేటువంటి క్వశ్చన్లో కెన్ కానీ ఉంటే అప్పుడు ఆన్సర్లో కెన్ బి ప్లస్ V3 ఉంటుంది. కుడ్ ఉంటే కుడ్ బి ప్లస్ V3. మే ఉంటే మే బి ప్లస్ V3 ఉంటుంది. మైట్ ఉంటే మైట్ బి ప్లస్ V3 ఉంటుంది. విల్ ఉంటే విల్ బి ప్లస్ V3 ఉంటుంది. వుడ్ ఉంటే వుడ్ బి ప్లస్ V3 ఉంటుంది. షెల్ ఉంటే షెల్ బి ప్లస్ V3 ఉంటుంది. షుడ్ ఉంటే షుడ్ బి ప్లస్ V3 ఉంటుంది. మస్ట్ ఉంటే మస్ట్ బి ప్లస్ V3 ఉంటుంది. ఆట్ టు ఉంటే ఆట్ టు బి ప్లస్ V3 ఉంటుంది. నీడ్ నాట్ ఉంటే నీడ్ నాట్ బి V3 ఉంటుంది. లాజిక్స్ కూడా ఇవి కూడా మనం పెద్దగా కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గమనించండి, మీరు ఏం లేదు, ఇక్కడ ఉన్న పదమే ఇక్కడ ఉన్నది, పక్కన B3 ఉంది, బి ఉన్నది, V3 ఉన్నది, గంతే, అంత ఈజీ. ఇప్పుడు లాజిక్స్ ప్రకారం ఫస్ట్ బిట్టే చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. గమనించండి, హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. కెన్ అనేటువంటిది మన లాజిక్. కెన్ ఉన్నప్పుడు ఏముండాలి, కెన్ బి ఉండాలి, V3 ఉండాలి. ఉందా లేదా, కెన్ బి V3. ఇక్కడ కెన్నే ఉంది, సో ఇది కాదు. ఇక్కడ కెన్ లేదు, ఇది కాదు, ఎందుకంటే ఇది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ కెన్ ఉంది, V3 ఉంది, కానీ బి లేదు, సో ఆన్సర్ బి. నెక్స్ట్, కుడ్ ఉన్నది, షీ కుడ్ ఓపెన్ ద డోర్. కుడ్ ఉంటే కుడ్ బి ప్లస్ V3 ఉండాలి. కుడ్ బి ఉందా, లేదు. కుడ్ బి ఉందా, ఉంది. కుడ్ ఓపెనింగ్ అంటే ఇది కాదు. కుడ్ ఓపెన్ ఇది కాదు, ఎందుకంటే మనకు ఉండాల్సింది కుడ్ బి ప్లస్ V3. దే మే ఇన్వైట్ అస్. మే ఉన్నది, మే ఉన్నప్పుడు ఏముండాలి, మే బి ఉండాలి, V3 ఉండాలి. మే బి ఉందా, ఉంది, ప్లస్ V3 ఉంది, అంటే ఇది అవుతుంది ఆన్సర్. తర్వాత మే ఉన్నది, బి లేదు, రైట్. మే ఉన్నది, బి లేదు, మే ఉన్నది, బి లేదు, సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మైట్. హీ మైట్ కంప్లీట్ ద వర్క్. హీ మైట్ కంప్లీట్ ద వర్క్. గమనించండి, మైట్ ఉంది, మైట్ బి ప్లస్ V3 ఉండాలి మనకు. ఇక్కడ గమనించండి, మైట్ ఉంది, బి లేదు. మైట్ బి ఉంది, V3 ఉంది, ఇది ఆన్సర్. మైట్ ఉంది, V3 ఉంది, కానీ బి లేదు. ఇక్కడ బి లేదు, సో ఆన్సర్ ఇది అవుతుంది. ఇంత ఈజీగా మనము యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్కి సంబంధించినటువంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో రికగ్నైజ్ చేయవచ్చు. ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. షీ విల్ రైట్ ఏ లెటర్. విల్ ఉన్నది, రైట్. విల్ ఉంటే ఏముండాలి మనకు, గమనించండి, విల్
విల్ బి V3 రైట్. సో ఇక్కడ విల్లే ఉంది, సో నాట్ కరెక్ట్ ఆన్సర్. విల్లే ఉంది, బి లేదు, విల్లే ఉంది, బి లేదు, సో ఇవి ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గమనించండి, విల్ బి ఉంది, V3 ఉంది, సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొని చూద్దాము. దే వుడ్ హెల్ప్ మీ, దే వుడ్ హెల్ప్ మీ. సో ఇక్కడ గమనించండి, వుడ్ ఉన్నది, వుడ్ ఉంటే గమనించండి, వుడ్ ఉండాలి, వుడ్ ఉంటే వుడ్ బి V3. సో గమనించండి, ఇప్పుడు వుడ్ బి ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ వుడ్డే ఉంది, ఇది నో. వుడ్ బి ఉంది, ఇది ఓకే. వుడ్డే ఉంది, ఇది కాదు. వుడ్డే ఉంది, ఇది కాదు. నెక్స్ట్ షెల్ ఉన్నది, షెల్ ఉంటే ఏముండాలి, షెల్ బి ప్లస్ V3 ఉండాలి. గమనించండి, షెల్కు షెల్ బి ఉంది ప్లస్ V3 ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇందులో షెల్ ఉంది, బి లేదు. ఇందులో షెల్ ఉంది, బి లేదు. ఇందులో షెల్ ఉంది, బి లేదు. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొన్ని చూద్దాం. షుడ్ ఉన్నది, షుడ్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనము, షుడ్ ఇవి ఉంటే షుడ్ ప్లస్ బి ప్లస్ V3 ఉండాలి కదా. ఒకసారి గమనించండి, షుడ్కు ఇక్కడ షుడ్డే ఉంది, ఇది కాదు. షుడ్డే ఉంది, ఇది కాదు. షుడ్ బి ఉంది, ఇది ఆన్సర్. షుడ్డే ఉంది, ఇది కాదు. రైట్. ఆ విధంగా ఈ ఒక్క టాపికే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి టెట్ సిలబస్లో ఉన్నటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ప్రతి టాపిక్ మీద ఇంతే ఈజీగా లాజికల్ వీడియోస్ కలవు. ఒకటి కాదు, ప్రతి టాపిక్ మీద దాదాపు 3-4 వీడియోలు కలవు. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. స్టూడెంట్ మస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మస్ట్ ఉన్నది, మస్ట్ ఉంటే కూడా ఏముండాలి గమనించండి, మస్ట్ ఉంటే కూడా మస్ట్ బి ప్లస్ V3 ఉండాలి. మస్ట్ బి ప్లస్ V3 ఉండాలి. గమనించండి, మస్టే ఉంది, ఇది కాదు. మస్ట్ బి ఉంది, ఇది ఆన్సర్. మస్టే ఉంది, బి లేదు. మస్టే ఉంది, బి లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. R2 ఉంది, R2 ఉన్నప్పుడు ఏముండాలని చెప్పుకున్నాం, ROUGHT R2B ప్లస్ V3 ఇలా రాయాలి. సో గమనించండి, ఇప్పుడు ఆటే ఉంది, ఇక్కడ ఆట్ ఉంది, బి లేదు. ఇక్కడ ఆట్ బి ఉంది, V3 ఉంది, కరెక్ట్ ఆన్సర్. ఆటే ఉంది, రాంగ్, ఇక్కడ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని బిట్స్ చూద్దాం. నెక్స్ట్ నీడ్, వీ నీడ్ నాట్ బై వెజిటేబుల్స్. నీడ్ ఉన్నప్పుడు ఏముండాలి, నీడ్ నాట్ బి ఉండాలి ప్లస్ V3 ఉండాలి. రైట్. ఒకసారి అలా చూద్దాం. నీడే ఉంది, ఇది కాదు. నెక్స్ట్ నీడ్ నాట్ బి ఉంది, ఇది రైట్ ఆన్సర్. నీడ్ నాటే ఉంది, బి లేదు. ఇక్కడ నీడే ఉంది, బి లేదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ హీ క్యాన్ డ్రైవ్ ఏ కార్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ కెన్ ఉంది. మన రూల్ ప్రకారం, లాజిక్ ప్రకారం కెన్ బి ఉండాలి. కెన్ బి ప్లస్ V3 ఉండాలి, అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి, కెన్నే ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. కెన్ బి ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. కెన్ ఉంది, కాదు. కెన్నే ఉంది, బి లేదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షీ కుడ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ గమనించండి, కుడ్ ఉన్నది. కుడ్ ఉంటే ఏముండాలి, కుడ్ బి ప్లస్ V3. రైట్. గమనించండి, కుడ్ ఏ ఉంది, నో కరెక్ట్ ఆన్సర్. కుడ్ బి ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కుడ్ ఏ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మే. గమనించండి, మే ఉన్నది. మే ఉంటే ఏముండాలనుకున్నాం, మేబీ. రైట్. ప్లస్ V3 ఉండాలి. సో గమనించండి, వాచ్ మేనే ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మేబీ ప్లస్ V3 ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్. మేనే ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. మే తర్వాత బి లేదు, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి లాజిక్ బిట్స్. ఇదొకటే కాదు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇటువంటి అన్ని టాపిక్స్ మీద ఏవైతే మీరు కష్టం అనుకుంటున్నారో
ఆ కష్టమైన ప్రతి టాపిక్ మీద నేను ఇంతే ఈజీగా లాజికల్ వీడియోస్ను చేయడం జరిగింది. సో ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అదేవిధంగా తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.